భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ఆనకట్టల్లో లోపాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తుంది. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై విచారణను హైకోర్టు 5 వారాలకు వాయిదా వేసింది. దీంతో తదుపరి ఏం చేయాలన్న విషయమై కేసీఆర్ దృష్టి సారించారు. హైకోర్టులో విచారణ ముగిసిన అనంతరం హరీష్ రావు ఎర్రవెల్లి వెళ్లారు. కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, వినోద్ కుమార్, దామోదర్ రావుతో పార్టీ కేసీఆర్ సమావేశమయ్యారు. బ్లాక్ మార్కెట్లో 400 రూపాయలకి యూరియా దొరుకుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. యూరియాపై 2200 నుంచి 2400 రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. రైతుకు 260 రూపాయలకి అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లో 400 రూపాయలకి ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్లో యూరియా ఎలా దొరుకుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎరువుల కృత్రిమ కొరత లేకుండా చూడాలని సూచించారు. ఒక్క బస్తా యూరియా పక్కదారి పట్టకుండా చూడాలని కిషన్ రెడ్డి సూచనలు చేశారు. బస్తా మీద కంపల్సరీ ప్రింట్ చేస్తారు. మరి ఆ రకంగా 265 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తా ఈరోజు రైతులకు అందుబాటులో లేదు. 400 రూపాయలు ఇస్తే ఎట్లా అందుబాటులో వస్తుందో చెప్పాలి ప్రభుత్వం. ఇంకా వేరే డిమాండ్ విషయాలు ఏముంది, ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి ఈరోజు వస్తా ఉన్నాయి అదే బస్తా మీద ప్రింట్ అయ్యేది 265 రూపాయలు. మళ్ళీ 400 రూపాయలకు అదే బస్తా అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు అప్పగించి ఎందుకు చూస్తుంది? ఎవరు అమ్ముతున్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? ఈరోజు రైతులు చెప్తా ఉన్నారు బ్లాక్ మార్కెట్లో మాకు ఎంత కావాలంటే దొరుకుతున్నదని. ఎవరు బాధ్యత తీసుకోవాలని అడుగుతా ఉన్నాను. 50% ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తారు, 50% గవర్నమెంట్ ఏజెన్సీలు, కోఆపరేటివ్ బ్యాంకులు కానీ ఇతరత్ర కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ రైతులకు అందుబాటులో చేయాలి. మరి ఇది వచ్చినటువంటి యూరియా ఎందుకు పక్కదారి పడుతుంది? మేము అనేక చర్యలు తీసుకున్నాం. ఇది యూరియా ఒక బస్తా ఇస్తున్నామంటే నామోషిగా 250 రూపాయల బస్తా కాదది. 2500 నుంచి 2650 రూపాయల బస్తా అది ప్రజల డబ్బు. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నా అది ప్రజల డబ్బే, రైతుల డబ్బే. అది సబ్సిడీ ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ప్రజల డబ్బే అది. ఆ రకంగా ఒక బస్తా బ్లాక్ మార్కెట్కి వెళ్తే ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నా. మార్కెట్లో దొరుకుతుంది, ఎవరు చేస్తారో చెప్పాలని అడుగుతున్నా నేను. మార్కెట్లో ఈరోజు రైతులు 400 పెట్టి బస్తా కొంటున్నారు కదా, అదే బస్తా 260 రూపాయలకు అమ్మాల్సిన బస్తా ఈరోజు 400కు దొరుకుతుందంటే ఎవరు చేస్తున్నారు? ఆపాల్సిన బాధ్యత ఎవరి దగ్గర అడుగుతా ఉన్నాం. అసలు వర్షాకాలం రాకముందే, భూమి దున్నకముందే, విత్తనాలు అవసరం రాకముందే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది. సిఎస్ఆర్ నిధులతో ప్రతి మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, సిఎస్ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు బట్టి విక్రమార్క చెప్పారు. దీనిలో 2600 మంది విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తామన్నారు. గురుకులాల విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో ముందు వెళ్తుందని చెప్పారు. ఆ పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు కూడా చాలా పెద్ద ఎత్తున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి భూములు, ఆ భూముల పైన పట్టాలు పొందినటువంటి మీ అందరికీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. నేను ఈ అంశాలు 2 అంశాలు మీకు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే, ప్రతి సందర్భంలో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పుట్టినటువంటి ప్రతి కుటుంబాన్ని ఒక మానవీయమైనటువంటి కోణంతో ఆలోచన చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వం పాలన యొక్క ధ్యేయంగా ఉండాలి, లక్ష్యంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు. అందుకే అటువంటి గొప్ప చట్టాన్ని ఆ రోజు తీసుకురాగలిగారు. ఆ తీసుకొచ్చిన చట్టం ద్వారా మరొక గొప్ప చట్టం కూడా తీసుకొచ్చారు. ఈరోజు దాదాపు ఈ నిర్వాసితులకు సంబంధించి దాదాపు ఒక 500 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోగలిగాం. సరే, పరిశ్రమలు పెట్టినప్పుడు త్వరితగతిన కూడా పరిశ్రమల్ని పెట్టిన దానికి అనుగుణంగా
కాంగ్రెస్ పార్టీ థర్డ్ గ్రేడ్ పార్టీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ నేడు కేటీఆర్కు చిల్లర పార్టీ అయిందా అని మండిపడ్డారు. ఇన్నాళ్లు కల్వకుంట్ల కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతున్నారంటే తమ పార్టీ పెట్టిన భిక్షనని అన్నారు. కాంగ్రెస్ త్యాగాల పార్టీ అయితే కల్వకుంట్ల కుటుంబం డ్రామాల కుటుంబం అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి. మళ్ళా 10 ఏళ్ళు ఈ పోతూనే ఉంటుంది కదా ఇదంతా. కాబట్టి సార్ తెలంగాణ ప్రజలకు ఏం లాభమైంది ఏందో నాకైతే తెలియదు, కానీ కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి అయితే బ్రహ్మాండమైన బెనిఫిట్ అయితే అయింది. 10 ఏళ్ళు పరిపాలన, రాజ్యభోగ్యాలు, శీలక్ పైసలు, భవనాలు, భవంతులు, శీలక్ పైసలు, కేసీఆర్ మన్మళ్ళు మునిమమ్మలు తినే అంత ఆస్తులు. కాబట్టి అందుకే ప్రతాప్ ఒకటే ప్రశ్న, ఈ ప్రశ్న నేనేమంటున్నానంటే ఓవరాల్ గా ఏం చెప్తున్నా, రాజకీయంగా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు నువ్వు అదే ఏంది ఎరువులు ఎవరిస్తే వాళ్ళకు ఓట్లు వేస్తామని నువ్వు అన్నావు. కిషన్ రెడ్డి ఏమో నీ ఓటు ఎవడు అడిగినా ఆయన గాలి తీసి పడలేదు. అందుకే నీ ఈ మాట అన్న పొలిటికల్ మెచ్యూరిటీ కేటీఆర్ లేదు అని. ఎవరైనా అవకాశం ఇస్తాను. ఇప్పుడు జగ్గారెడ్డిగా నేను ఏమనుకుంటా, అరే భయ్ ఉంటే మేమని ఉండాలి, లేకపోతే నాకు బీఆర్ఎస్కే పోటీ ఉండాలని నేనంట, నాకు బీజేపీకి పోటీ ఉండాలని నేను అన్నా. అయితే జగ్గారెడ్డిగా నేను ఎప్పుడన్నా ఏమైనా పోటీ రాజకీయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఉంటే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉండదు, కానీ మా రెండు కూడా సెక్యులర్ పార్టీలు. బీజేపీ మద్దతుతో రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అందుకు సాస్కి పూర్వోదయ స్కీమ్ తరహాలో ఏపీకి కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను నిర్మలా సీతారామన్కు వివరించినట్లు తెలుస్తుంది. సిట్ అధికారులు తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని తెలిపారు. సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని, కొన్ని ఛానల్స్లో తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు అర్థం కాల, సిట్ వాళ్ళు రావడం జరిగింది, వాళ్ళు నాకు సహకరించారు. నేను వాళ్ళు అడిగిన ప్రశ్నకి కూలుగా వాళ్ళు ఏమేమి అడిగినారు దానికి సమాధానం చెప్పినా, భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను. ఈ వదంతులు అన్యాయంగా టీవీల్లో అసత్యాలు వదంతులు పలుకుతూ ఉంటారు. ఈ అసత్యాల్ని ప్రజలు నమ్మొద్దండి. ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ ఏమో అందరూ ఇది ప్రజలకు కూడా తెలుసు. దయచేసి ఈ వదంతుల్ని నమ్మొద్దండి. అదే పనిగా కొన్ని టీవీల్లో నేను సమాధానం ఇచ్చినాను, వాళ్ళు కూడా నాతో సహకరించారు. ఇక్కడ ఏదో బ్రహ్మాండంగా మా ప్రజలంతా సీఎం చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కాకాని సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయి రాష్ట్రంలోని రైతులకు ఎరువులు అందక అవస్థలు పడుతున్నారన్నారు. కీలక సమయంలో రైతులకు ఎరువులు అందలేదని, వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా అన్ని సమకూర్చామని చెప్పారు. రైతాంగాన్ని పట్టించుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని, రైతుల్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వ నాయకులు దోచుకుంటున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పెట్టుబడి సాయం కోసం ఈరోజు పంటలు వదిలేసి, వ్యవసాయాన్ని వదిలేసి
ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. లాభ నష్టాలు అనేటువంటివి రైతుల విషయంలో చూడకూడదన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చైనా సరే వెచ్చించి రైతులకు సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశామో దాన్ని మించి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి పంటలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రైతులు పండించి నష్టపోతున్నటువంటి పంటలకి బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిగా వాటికి మద్దతు ధర కల్పించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశానికే మార్గదర్శిగా నిలిచినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉద్యానవన పంటలకు సంబంధించి వ్యవసాయ పంటలకు సంబంధించి ఒక్క రైతుని మీరు ఈ రోజు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించేయండి. లేవే. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు రైతుల మీద శ్రద్ధ లేదు, వ్యవసాయం మీద ఆసక్తి లేదు. ఎంతసేపటికి ఇతరత్ర ఏదైనా సరే తనకే లాభం చేకూర్చుకునేటువంటి తప్ప రైతులు లాభపడేటువంటి పరిస్థితుల గురించి ఆలోచించలేనటువంటి విధిలో ఉన్నాడు. ఈరోజు ఉచిత పంటల బీమా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో మాట్లాడిచ్చారు, మన ఏదో పార్లమెంట్ లో మాట్లాడి దానికి సంబంధించి మీరు మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలా? అరే మనల్ని మాట్లాడేటువంటి దాంట్లో పార్లమెంట్ సభ్యులుగా మంత్రులుగా మాట్లాడితే ఎవడన్నా నవ్వుతాడేమో అనేటువంటి ఆలోచన ఉండాలా? ఈ రాష్ట్రంలో ఉచిత పంటల బీమాకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఏదైతే మామూలుగా యూనివర్సలైజేషన్ కింద ప్రతి ఒక్కరికి మీరు బీమా కవరేజ్ ఇవ్వండి అంటే అది ఇవ్వడానికి వీలు లేదు. అంటే ఒక్క సెంటు పండించేటువంటి రైతు కూడా. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల విషయంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక సవాల్ చేస్తూ వీరిద్దరూ వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పీసీ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే దాన్ని తొలగించాలని ఆదేశించింది. పిటిషన్లపై విచారణ ముగియడంతో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రచ్చ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈఓఐలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుంది. ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు బ్లాక్ డ్రెస్సుల్లో కౌన్సిల్ మీటింగుకు హాజరై నినాదాలు చేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేయాలని జీవీఎంసీ కార్యాలయం ముందు వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్మికులు కాపాడాలి, కాపాడాలి. కార్మికులు కాపాడాలి, కాపాడాలి. కార్మికులు కాపాడాలి, కాపాడాలి. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్పై బీఆర్కే న్యూస్ వరుస కథనాలకు అధికారుల నుంచి స్పందన వచ్చింది. కార్యాలయం మొత్తం అవినీతి కంపు కొడుతుందని, అంతా రిజిస్ట్రార్ రాజేష్ కుమార్, ఇన్ఛార్జి నాగాచారి కనుసరణలోనే జరుగుతుందంటూ మా ప్రతినిధి అంజీ 2 రోజులుగా వరుస కథనాలు అందించారు. ఈ విషయం ఏసీబీ అధికారులకు చేరింది. దీంతో ఇన్ఛార్జి నాగాచారితో పాటు కార్యాలయంలోని ఇతర సిబ్బందిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. కొన్ని రోజులుగా జరిగిన లావాదేవీలపై దృష్టి పెట్టి తనిఖీలు చేస్తున్నారు. నాగాచారిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది.
తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ నెల 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. 1300 కోట్ల నుంచి 1400 కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని నెట్వర్క్ ఆసుపత్రులు వెల్లడించాయి. గత ఏడాది నుంచి పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిల కారణంగా పలు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు ఇప్పటికే దివాలా తీసే పరిస్థితి నెలకొన్నట్లు స్పష్టం చేశారు. ఆర్థిక భారాన్ని భరించలేక వైద్యులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితి ఏర్పడిందని ఆసుపత్రుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామని ఆసుపత్రుల ప్రతినిధులు స్పష్టం చేశారు. తెలంగాణలో స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్కు చెందిన మార్వాడీలు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఓయూజేఏసీ నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. మార్వాడీల అణచివేతకు వ్యతిరేకంగా ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరింది. తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్న స్థానిక వ్యాపారులను మార్వాడీ వర్తకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓయూజేఏసీ ఆరోపిస్తుంది. అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వాటిని తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగితే ఆస్తులను లాక్కుంటున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులకు మద్దతుగా ఓయూజేఏసీ ఈ బంద్కు పిలుపునిచ్చింది. స్థానిక వ్యాపారులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చింది. నల్గొండతో పాటు వరంగల్, అమన్గల్ పట్టణాల్లో బంద్ కొనసాగుతుంది. కూడా డివిజన్ బంద్ చేయడానికి స్వచ్ఛందంగా మా వ్యాపార సంస్థలన్నీ నిర్ణయించుకొని ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. మా మెయిన్ ఎజెండా ఏంటంటే లోకల్లో నాసిరకం వస్తువులు ఇతర రాష్ట్రాల వారు వచ్చి నాసిరకం వస్తువులు అమ్ముతూ వాటిని ఏమన్నా జిఎస్టీ లేకుండా మేము జీరోలు ఇస్తున్నామని ఇక్కడ లోకల్ ఫార్మర్స్ వీళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. అది తెలియక చాలా మంది ఏంటంటే అక్కడ రేట్ తక్కువ ఉందనే ఉద్దేశంతో వెళ్తున్నారు. వాళ్ళు డీలర్షిప్ లేకుండా ఎక్కడి నుంచో దిల్సుఖ్ నగర్లో అష్టలక్ష్మి ఆలయంలో సామూహిక లక్ష్మీనారాయణ వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా అష్టలక్ష్మి ఆలయంలో సామూహిక లక్ష్మీనారాయణ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఒక సూచన మీ అందరికీ నైవేద్యం ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు పెట్టకండి. మీ దగ్గర పళ్ళు ఉంటాయి, 2 అరటిపళ్ళు ఉన్నాయి. ఒకటేమో విశ్వక్సేన స్వామి వారికి నైవేద్యం చేశారు, అది కాక ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది. అది ఇప్పుడు నైవేద్యం పెట్టి కథ పూర్తయిన తర్వాత అప్పుడు ఈ మీకు ఇచ్చినటువంటి చక్కెర పొంగలు నైవేద్యంగా పెడుతుంది. ఇప్పుడు ఆ అరటిపండు కాస్త కొద్దిగా తొక్కమునిచి దాని మీద తీర్థం ప్రోక్షణ చేసి స్వామికి నైవేద్యం చూపించండి. చివరికి బాహుభ్యాం భూష్ణోహస్తాభ్యాం ఆదదే నానోపహార రూపం చ నానారస సమన్వితం నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రగతిష్యతాం. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలం తీసుకోండి. 2 బొక్కలు, 2 ఖర్జూరాలు, తమలపాకులు ఇంకా తీసుకోండి. యథోచితంగా దక్షిణ కూడా అందులో పెట్టుకోండి. మీ దగ్గర ఎంతో యథోచితంగా ఎంతైనా అంత పర్వాలేదు. కొంత దక్షిణ తీసుకొని
చిత్రపటం దగ్గర పెట్టండి. తాంబూలం చవరం రమ్యం కర్పూరాది సువాసితం జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం దేవి గృహ్యతాం. చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. తాంబూలం సమర్పయామి. ఇంకా మంగళ నీరాజనం. ఆ హారతి ఏదైతే ఉందిగా జాగ్రత్తగా చేతిలో తీసుకొని హారతి ఇవ్వండి. ఒకవేళ కాలుతుంది అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొని ఒక మారు హారతి ఇచ్చేసి పక్కన పెట్టేయండి. అందరూ కూడా ఒక పని చేయండి, హారతి ఇచ్చేసి కాలుతుందంటే పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి నేను చెప్పేటువంటి శ్లోకాన్ని తిరిగి చెప్పండి. చెప్పండి. కృపాది అఖిల కళ్యాణ అఖిల కళ్యాణ గుణరత్నైక రాసయే లక్ష్మీనారాయణాయాస్తు లక్ష్మీనారాయణాయాస్తు స్వామినే మమ మంగళం. స్వామినే మమ మంగళం. మంగళాశాసన పరేణ పదాచార్య పురోగమై సర్వైశ్వర్వైరాచార్యాస్తు మంగళం. గోవింద. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఒక మారు తీర్థం ప్రోక్షణ చేయండి. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. లక్ష్మీనారాయణౌ దివ్య దంపతి జగదాంపతి శరణ్యో శరణంయామి సర్వాభీష్ట ఫలప్రదో. అందరూ కూడా శ్రద్ధగా వినండి. మనం లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. లక్ష్మీనారాయణుడు అని అనగానే మనకి మొట్టమొదటిగా వాళ్ళు ఆది దంపతులు అని, పుణ్య దంపతులు అని, ఆదర్శ దంపతులు అని చెప్పేసి మనకు జ్ఞాపకం రావాలి. మనకి సాంప్రదాయ గ్రంథాల్లో సూర్యుడు సూర్యుడి యొక్క ప్రభ, చంద్రుడు చంద్రుడి యొక్క కాంతి, రత్నము దాని యొక్క తలుపు, అలాగే పుష్పము దాని యొక్క పరిమళము ఎలాగైతే కనుక విడివిడిగా చూడడానికి శక్యము కావో, లక్ష్మీనారాయణ యొక్క చేర్తి అంటే లక్ష్మీనారాయణ యొక్క జంట కూడా విడివిడిగా చూడడానికి శక్యము కానంత ఇదిగా కలిసి ఉంటారట లక్ష్మీనారాయణుడు. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా నారాయణుడి యొక్క హృదయ వాసిని. ఆమె ఎల్లప్పుడూ కూడా నారాయణుడి యొక్క హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. అందుకే మనం ప్రారంభించినప్పుడు మంగళాశాసన శ్లోకంలో లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షాత్ శ్రీవత్సవక్షదే అని ప్రారంభిస్తాం. లాక్షాంకము అంటే కనుక పారాణి. మామూలుగా ఆడవాళ్ళు కాళ్ళకు పారాణి పెట్టుకుంటారు చూసారా? పారాణి బాగా గట్టిగా పెట్టుకొని ఉన్నప్పుడు నడిస్తే అచ్చులు పడతాయి నేల మీద. లక్ష్మీదేవి అలా నడిచినప్పుడు పడినటువంటి అచ్చుల్ని తీసుకొని ఆయన గుండెలో పెట్టుకున్నాడట. అందుకని చెప్పి లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షాత్ శ్రీవత్సవక్షసే, శ్రీవత్సము అనేటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడికి మంగళాశాసనం అని మనం ప్రారంభించుకుంటున్నాం. లక్ష్మీదేవిని ఆకారత్రయ సంపన్నురాలు అని పిలుస్తారు. ఆకారత్రయములు అంటే అనన్యార్హ శేషత్వం, అనన్యార్హ భోగ్యత్వం, అనన్యార్హ శరణత్వము అని చెప్పేసి 3 లక్షణాలు కలిగింది. ఇతరులకు శేషిగా కాకుండా ఆయనకు శేషిగా ఉండుట. శేషి అంటే యథేష్ట వినియోగార్హం, ఆయనకే అంకితాన్ని సమర్పించి జీవితం గడుపుతూ ఉండడం అనన్యార్హ శేషత్వం. అనన్యార్హ భోగ్యత్వం అంటే ఆయనకు మాత్రమే తన యొక్క ఆనందాన్నంతా ప్రకటించుట అని అర్థం. ఇతరులకు తన ఆనందాన్ని ప్రకటించకుండా ఉండుట అని అర్థం. అనన్యార్హ శరణత్వం, శరణు కోరితే ఆయనని మాత్రమే శరణు వేడేది కానీ ఇతరులు కాస్త శరణు చూచేది కాదు లక్ష్మీదేవి. అందుకని లక్ష్మీదేవికి ఆకారత్రయ సంపన్నురాలు అని చెప్పేసి పేరన్నమాట. అయితే మరి ఇంకా ఎలాగైతే కనుక ఆయనను వీడి ఉండకుండా ఉండదో లక్ష్మీదేవి, ఇంకా నారాయణుడు కూడా అంతే. లక్ష్మీదేవిని వీడి క్షణకాలమైనా ఉండలేడు, క్షణకాలం కూడా ఉండలేడు. ఆయన ఏది చెప్తే అదే, నువ్వు ఏది చెప్తే అదే అని అంటాడు. వింటాడా వినడం తర్వాత వేరే విషయం. కానీ మనం కూడా అంతే కదా. ఎప్పుడైనా సరే ఇంట్లో ఎవరైనా సరే భార్య చెప్తుందంటే ముందు వినాలి కాబట్టి సరే అనేస్తాం. తర్వాత చేస్తామా చేయమా అని దేవుడికి ఎదురు. ఆయన మాత్రం పాపం మనలా కాదులేండి, వింటాడు, మాట వింటాడు, భార్య మాట వినేవాడు. కాబట్టి ఏది చెప్తే అదే వేదం. లోకంలో ఈ రకంగా సృష్టింపు అంటే ఆ రకంగా సృష్టించి శాసిస్తూ ఉంటాడట శ్రీమన్నారాయణుడు. అటువంటి దివ్య దంపతులు లక్ష్మీనారాయణుడు.
వారి గురించి సంబంధించినటువంటి గాథ ఈ లక్ష్మీనారాయణ వ్రతంలో భాగంగా వస్తుంది. మనకు శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో చివరకు హనుమంతుల వారు చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి రాముల వారి దగ్గరికి వచ్చిన తర్వాత సీతాదేవి గురించి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా చెప్పిన తర్వాత చివరికి రాముడు అదంతా విని ఒక మాట అంటాడు, చిరంజీవిది వైదేహి యదిమా సంఘర్ష్యతి క్షణం సౌమ్యన జీవేయం వినాతా మసితే క్షణం అని అంటాడు. చాలా హృదయంగా ఉంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.